హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పర్మీ క్రియేషన్స్. ప్రతిరోజు వార్తలలో ముఖ్యమైన అంశంగా ఏదైతే ఉన్నదో దాని గురించి మీ ముందు చర్చించడం జరుగుతుంది. ఈ రోజు మనం ఏ విషయం గురించి చర్చించుకుంటున్నామంటే ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్. ఈ విషయం దీని గురించి అందరికీ తెలుసు. దీన్ని నాయ్ NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఇది 2018లో దీనిని నిర్మించడానికి తలపెట్టడం జరిగింది. ఇది వచ్చేసి 340 కిలోమీటర్ల చుట్టూ 340 కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టూ ఓవరాల్ యువతల తెలంగాణలో ఉన్న ముఖ్యమైన హైదరాబాద్ చుట్టూ ఉన్న ముఖ్యమైన జిల్లాల్లోని ముఖ్యమైన ప్రాంతాలను కలుపుతూ ఇది 340 కిలోమీటర్ల మేర నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ ముఖ్యమైన పట్టాలు ఏంటంటే మనం తెలుసుకోవాలనుకుంటే, ఒకటి వచ్చేసి చౌటుప్పల్, భువనగిరి, నర్సాపూర్ అండ్ కంది, సంగారెడ్డి, ఫతేబాద్ మరియు ఇలాంటి ప్రాంతాలని ముఖ్యమైన ప్రాంతాలని కలుపుతూ ఈ రింగ్ రోడ్ అనేది 340 కిలోమీటర్ల మేర నిర్మించడం జరుగుతుంది. అయితే మరి ఈ రోజు మనం ఈ విషయాన్ని ఎందుకు చర్చించదలుచుకున్నాం అంటే, కేంద్ర ప్రభుత్వం అనేది 4 దఫాలుగా ఈ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో అంటే కంది దగ్గర నుంచి 4 దఫాలుగా ఇది 7,104 కోట్ల రూపాయలతో ఇది నిర్మించడానికి తలపెట్టడం జరిగింది. సో అందువల్ల దీని గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. ఓవరాల్ గురించి మీరు అందరికీ తెలుసు. ఎవరైనా ఔటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ కి ఎంత తలమానికంగా ఉందో, ఈ ఆర్ఆర్ఆర్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న చివరి జిల్లాలు మరియు ప్రాంతాలను హైదరాబాద్ తో ముడిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగా అంటే, ఈ ఆర్ఆర్ఆర్ అనేది NH65, NH175, NH44 అండ్ మొదలగు ముఖ్యమైన హైవేలని అనుసంధానిస్తూ ఇది నిర్మించడం జరుగుతుంది. అందువల్ల ఈ రవాణా అనేది తెలంగాణలో ఉన్న మారుమూల ప్రాంతాల వారికి కూడా అతి సులభంగా ఈ హైదరాబాద్ నుంచి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. సో ఈ విషయాన్ని మీరు ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీకు ఎలాంటి విషయం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.